హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ వచ్చిందండి మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. జస్ట్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే మీరు దీనికోసం ప్రిపేర్ కావచ్చు. ఇలాంటి అవకాశం చాలా రేర్గా వస్తుంది. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసి డెఫినెట్గా అప్లై చేయండి. అప్లై చేసి సీరియస్గా ప్రిపేర్ కండి. కొంచెం ప్లాన్గా చదివితే మంచి జాబ్ ఇది. మీకు స్టార్టింగ్ శాలరీ ఇక్కడ బేసిక్ అయితే 35,400, అంటే ఓవరాల్ శాలరీ కలుపుకుంటే 50,000 ప్లస్ శాలరీ ఉంటుంది. మళ్ళీ మంచి ప్రమోషన్ పోస్టు. మనకు దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్బీల పరిధిలో 119 పోస్టులు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సెక్షన్ కంట్రోలర్ జాబ్. ఒకసారి డీటెయిల్ అయితే చూద్దాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే రీచ్ అవుతుంది. చాలా కంటెంట్ అయితే నేను ఇస్తున్నా. ఇక మొత్తం డైరెక్ట్ బుల్లెట్ పాయింట్స్ చెప్తాం. మొత్తం న్యూస్ అయితే చదివా. మనకి సాక్షిలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ న్యూస్ మన నిరుద్యోగ అభ్యర్థుల కోసం నేను ఇస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆ సెక్షన్ కంట్రోలర్ జాబ్ ఏంటిది అంటే రైళ్ల రాకపోకలను సురక్షితంగా సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించేటటువంటి ఉద్యోగం. అంటే ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది, దాని యొక్క టైమింగ్స్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్ కంట్రోలరే మనకి చూస్తుంటాడు. ఇక ఈ 119 పోస్టులు ఉన్నాయి కదా, అన్ని ఆర్ఆర్బీలకు వేకెన్సీస్కి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు ఏ ఆర్ఆర్బీకి ఇంట్రెస్ట్ ఉందో, మీకు సికింద్రాబాద్ అన్నీ ఉన్నాయి కదా, దేనికైతే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఒక్కటే ఉంటుంది అన్నట్టు. మనకి సికింద్రాబాద్ పరిధిలో కూడా దక్షిణ మధ్య రైల్వే జోన్లో 5 పోస్టులు ఉన్నాయి. అది కూడా చూసుకోండి. లేదా ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉంటే అక్కడికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక విధులు ఇందాక నేను చెప్పిన కదా, రైళ్ల రాకపోకలను నిర్దిష్టంగా, అంటే ఒక సమయం ప్రకారం అవి నడిచేటట్టు చూసేటువంటి కీలకమైన కీ పోస్ట్ అని మనం ఈ సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ని అనుకోవచ్చు. రైల్వే ఆపరేషన్స్కు మెదడని కూడా అంటారట. ఇంకా ఎలిజిబిలిటీ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. 2026 జూలై 1 నాటికి 20 నుంచి 33 ఏళ్ళు అయితే వయసు ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వర్గాలకు 3 years ఎగ్జామ్షన్ ఉంది. బీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఏళ్ళు ఎగ్జామ్షన్ ఉంది. అంటే 36 years వరకు బీసీ వాళ్ళు పోటీ పడవచ్చు, 38 years వరకు ఎస్సీ ఎస్టీ వర్గాలు పోటీ పడవచ్చు. శాలరీ ఇందాక నేను చెప్పిన కదా, పే లెవెల్ 6 అని. బేసిక్ 35,400. దీనికి ఇతరత్ర డిఏ ఇవన్నీ కలిపితే 50,000 ప్లస్ శాలరీ ఉంటుంది. దాంతోపాటు అదనంగా మెడికల్ అలవెన్స్, రైల్వే పాస్ వంటి సౌకర్యాలు కూడా ఇక్కడ ఇస్తున్నారంటే మంచి మంచి జాబ్ అని మనం చెప్పుకోవాలి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ మనకి 2 ఫేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఆ టెస్ట్ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఒక కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సిలబస్ పెద్ద టఫ్ అయితే ఏం లేదు, సింపుల్గానే ఉంది సిలబస్. మీకు ఫస్ట్ 100 మార్కులకు ఒక ఎగ్జామ్ పెడతారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 3 విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో ఏమిస్తారంటే ఫస్ట్ అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ నుంచి 60 క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అన్ని ఎగ్జామ్స్లో కామన్గానే ఉంటుందండి. లాజికల్ క్యాపబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. మెంటల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్. ఇంతకు మించి ఇంకేం లేవండి. చాలా సింపుల్. మొత్తం జనరల్ మ్యాథమెటిక్స్ మంచిగా ప్రిపేర్ కండి. ఖచ్చితంగా దీంట్లో మంచి స్కోర్ మనం చేయొచ్చు. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ఇక్కడ ఇంగ్లీష్ లేదు, ఏం లేదు. గమనించండి, జస్ట్ ఫండమెంటల్ మ్యాథమెటిక్సే ఉంది టోటల్. ఇంకా రెండవ దశ సిబిఏటి అంటాం కదా, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. దీంట్లో ఏం చేస్తారంటేనండి, ఒక్క పోస్టుకు 8 మంది చొప్పున ఎంపిక చేస్తారు. ఏది ఫస్ట్ మనం ఒక ఎగ్జామ్ రాస్తాం కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాంట్లో ఎవరైతే ప్రతిభ చూపిస్తారో ఆ ఆధారంగా ఒక్కొక్క పోస్టుకు 8 మంది చొప్పున తదుపరి దశలో కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 8 మెంబర్స్ను 1:8 రేషియోలో తీసుకొని. ఇందులో మనకు సైకోమాటిక్ టెస్ట్, రీజనింగ్ టెస్ట్, తులనాత్మక పరిశీలన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇవి పెట్టొచ్చండి, పెద్ద కష్టమైతే ఏం కాదు. రియాక్షన్ టైం టెస్ట్, ఫామ్ పర్సెప్షన్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్, విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్ట్లు, ఇవన్నీ కూడా అక్కడ మీకు అడగడం జరుగుతుంది. క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 100 మార్కులకు నిర్వహించే ఈ ఎగ్జామ్లో కనీసం 42 మార్కులు అయితే మీరు కంపల్సరీ సాధించాలి. ఇక చివరి స్టేజ్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఫస్ట్ పేజీలో పొందిన మార్కులకు 70% వెయిటేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో సిబిఐటి ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో
పొందిన మార్కులకు 30% వెయిటేజ్ ఇచ్చి ఈ 2 ఎగ్జామ్స్ ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి రూపొందించడం జరుగుతుంది. అందులో నిలిచిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒకసారి సెక్షన్ కంట్రోలర్ మీరు ఎంపిక అయితే మంచి ప్రమోషన్స్ కూడా ఉన్నాయండి. అసిస్టెంట్ చీఫ్ కంట్రోలర్, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్, డివిజనల్ కంట్రోలర్ ఆఫీసర్ వరకు అయితే మీరు వెళ్ళొచ్చు. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక ప్రమోషన్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. మరి ఎట్లా ప్రిపేర్ కావాలి? మ్యాథమెటికల్ కేపబిలిటీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మీరు చూడండి. అన్ని ఎగ్జామ్స్లో ఉండే జనరల్ మ్యాథమెటిక్సే ఉంది. ఇక్కడ కూడా నంబర్ సిస్టమ్, బ్యాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని కామన్ 8th క్లాస్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, ట్రిగనోమెట్రీ కానివ్వండి, జామెట్రీ కానివ్వండి, క్యాలెండర్, క్లాక్, ఈ ఏరియాస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా ఇదే సిలబస్ దాదాపుగా ఉంటుందండి. సెంట్రల్ ఎగ్జామ్స్కి అన్నిటికీ దాదాపుగా ఇదే ఉంటుంది. ఫస్ట్ మీరు స్కూల్ స్థాయి టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాల మీద కమాండ్ తెచ్చుకోమని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ ఆల్రెడీ చెప్పింది కూడా మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఈ లాజికల్ కేపబిలిటీ మనకు వచ్చేది బైనరీ లాజిక్, సిలాజిజం, క్లాక్స్ అండ్ క్యాలెండర్, అజంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇవి ఉంటాయి. సింపుల్. మెంటల్ రీజనింగ్లో ఇంకా కామన్గా రీజనింగ్లో ఉన్న టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీరు CBIT అంటున్నాం కదా, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని, దాంట్లో మ్యాప్ బిల్డింగ్, ఫిక్చర్ నెంబర్ కాంబినేషన్, ట్రాక్ మెమరీ, పిక్చర్ పెయిర్స్, ఫిగర్ పొజిషన్, లెటర్స్, కాలమ్స్, సర్క్యులర్ డైరెక్షన్స్, క్లాక్ టెస్ట్, నంబర్ బేస్ రో, పిక్చర్ ప్లేస్మెంట్స్, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓల్డ్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు బెస్ట్ అండి. దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 14 లాస్ట్ డేట్, 2026 ఆగస్టు. ఏమైనా అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆగస్టు 17th లాస్ట్ డేట్. మళ్ళీ మనకి ఆగస్టు 17th నుంచి మీరు నవంబర్ వరకు దరఖాస్తును అయితే మాడిఫై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చిందంటే 2026 నవంబర్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉందండి, rrbsecunderabad.gov ద్వారా మీరు అప్లై చేసుకోండి. మిస్ చేయకండి. ఈ ఎగ్జామ్ అయితే కంపల్సరీ అటెండ్ చేయండి. రిజల్ట్ మీ ఫేవర్లో ఉంటుంది కొంచెం ప్రిపేర్ అయితే. సో వీడియో నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి.